ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు, సో సీట్ అనేది ఎప్పుడు వేస్తారని చెప్పేసి అన్నారు. ఎప్పుడు వస్తుంది ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ప్రజెంట్ చూసుకుంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలా పెట్టుకోవాలో ఆల్రెడీ చాలా వీడియోలు అయితే చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చెప్పాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో. సో ఎన్ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ప్రతిదీ చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్కి సీట్ అనేది ఎక్కడ వస్తుందని ఎప్పుడు తెలుసుకోవాలంటే, సో మీరు ఇక్కడ చూడండి, డేట్స్లో చూసుకుంటే ఆప్షన్ ఎంట్రీ అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చారు. అయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ చూడండి 13వ తారీఖు అంటే 13th మనం వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ మీరు ఏఎన్ఏ కాలేజ్ పెట్టుకున్నారు, సపోజ్ ఈ డేట్లోని ఆప్షన్ ఎంట్రీలోని, అయితే మీరు ఏ ప్లస్ కింద అంటే ఏ ప్లస్ కాలేజ్ ఒకటి ఉంది, దాని కింద మార్చుకోవాలనుకుంటున్నారు. సో మనకు అక్కడ చూసుకుంటే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్లో అప్పుడు మీరు ఏ నుంచి ఏ ప్లస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇక్కడ వేరే వేరే కాలేజెస్ అయితే ఉంటాయి. సో మీకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం 13వ తారీఖున అయితే మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 16వ తారీఖున అంటే 16th మనకైతే మొత్తం తెలిసిపోతుంది. అంటే సీట్లు అనేవి అంటే మీరు పెట్టిన కాలేజెస్కి మీ యొక్క ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చిందో మనకి 16వ తారీఖున తెలిసిపోతుంది అనమాట. సో 16th అయితే మనకు కన్ఫర్మ్గా అయితే రిలీజ్ చేస్తారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, 16th రిలీజ్ చేస్తారు, బట్ ఏ టైం అనేది మనకి ఇంకా తెలియదు. సో టైం అనేది మెన్షన్ చేయలేదు వాళ్ళు. మనకి మ్యాక్సిమం కూడా ఆఫ్టర్నూన్ అంటే 2 PM తర్వాత కానీ లేదా ఈవినింగ్ 6 PMకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారని ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై అయితే ట్రై చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి. కెరీర్కి అయితే యూజ్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.